నమస్తే నేస్తాలు, వెల్కమ్ టు మన ఛానల్ మన నేస్తం. సో ఇది భోగి ముందు రోజు అనమాట. పిల్లలకి ఈ రోజు నుంచి 13th నుంచి హాలిడేస్. సో మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది. చూడండి 9:30కి నేను టీ తాగుతున్నాను. టీతో డే స్టార్ట్ చేశాను. చాలా హెడేక్గా ఉండే. నేను లేట్గా లేస్తే నాకు ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మార్నింగ్ త్వరగా లేస్తేనే ఇంట్రెస్టింగ్గా అన్నీ చేస్తాను. లేట్ లేసానంటే నాకు చాలా బద్ధకంగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఫటాఫటా చూపించేసాను కదా. సో ఇది నైట్ అనమాట. నైట్ మా పాప వేసిన రంగోలీ ఇది నేను వేశాను గేట్ దగ్గర. సో ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదానే వేస్తాను. ఈసారి మా పాప నాకు హెల్ప్ చేసింది. అండ్ మార్నింగ్ కైట్స్ మేముండేది యాక్చువల్గా బొడుప్పల్ దగ్గర. ఇది ఏమో వారసుగూడ అనమాట. సీతాఫలం మండి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ షాప్. తను మా ఫ్రెండ్ సంధ్య, స్కూల్ ఫ్రెండ్. స్కూల్ మాది 2004లో ఎండ్ అయితే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తనని ఇప్పుడు చూశాను, 19 ఇయర్స్ తర్వాత. సో మా పిల్లలు మేము ఎప్పుడు అక్కడే బాగుంటాయి. చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ అక్కడే కైట్స్ కొనేవాళ్ళు అనమాట. సో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాక కొనట్లేదు. తను కూడా హలో గాయ్స్, తెలుసు కదా మనం పతంగ్ సాంగ్లో సారంగ్ పతంగ్ షాప్ కొత్తగా లండ్ ఓవరేసి గున్నా సార్. సో ఆ లొకేషన్కి వచ్చాను, వారస్గూడలో ఉన్నాను. సో ఒకసారి చూస్తే మీరు సారంగ్ పతంగ్ షాప్, పతంగ్ సెంటర్. ఓకే, అండ్ ఈ లొకేషన్లో మీరు రండి. అండ్ ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు. బాబాయ్, సారంగ్ పతంగ్ షాప్లో మనకి ఏమేమి దొరుకుతాయి? అన్ని రకాల పతంగులు, ఓకే, రంగుజ్ మాల తప్పించి అన్ని దొరుకుతాయి. ఓకే, రంగుజ్ మాలను అమ్మదలుచుకోలేదు ఓకే, కాబట్టి కొంచెము దయచేసి దారం మాజలు ఎక్కువ కొనాలని పిల్లలు కానీ ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. సో చూస్తున్నారు కదా, అన్ని కలర్ పతంగ్స్ అయితే దొరుకుతాయి. తప్పకుండా రండి. మన వారస్గూడలోనే ఉంటుంది సారంగ్ పతంగ్ షాప్లో. వచ్చి రేపు సంక్రాంతి మొత్తం పతంగ్ పాట పెట్టుకొని పతంగులన్నీ ఇన్నే కొనాలి. సో అదనమాట షాపు. రోల్స్ రైడర్ కూడా చెప్పారు కదా. అండ్ ఇది ఈరోజు భోగి రోజు లంచ్ వచ్చేసి బగారా రైస్ చేశాను అండ్ చికెన్ వండాను. సో భోగి రోజు నాన్ వెజ్ ఏంటి అనుకోవద్దు, మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ నాన్ వెజ్ తింటారనమాట. సో మా హస్బెండ్కి అదే అలవాటు. అండ్ నేను మధ్యాహ్నం లంచ్ అయితే వీడియో తీయలేదని ఈవినింగ్ తీస్తున్నాను. ఈవినింగ్ మా వాళ్ళు పైన కైట్స్ ఎగరేస్తుంటే నేను వాళ్ళ కోసం మరమరాలు స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ స్నాక్ కోసం ఏంటంటే మనం కొద్దిగా ఆనియన్, నేనైతే 2 చిన్న ఆనియన్లు, ఒక టొమాటో అండ్ ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, కొత్తిమీర అండ్ నిమ్మరసం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ పౌడర్ ఉంటే చాట్ మసాలా అది మీ ఇష్టం, కానీ ఇలా నార్మల్గానే చాలా బాగుంటుంది. సో ఇలా నార్మల్గా అంతా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా కొంతమంది మరమరాలు వేసేసి తర్వాత ఇవన్నీ వేస్తారు. అలా నాకు త్వరగా మిక్స్ అయినట్టు అనిపించదు. ఇలా అయితే కొంచెం ఫ్లేవర్స్ బాగా పడుతుందని నేను ఇలా ఫస్ట్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసి దీని తర్వాత మరమరాలు వేస్తాను. ఇది మా అత్తయ్య వాళ్ళ దగ్గరే నేను చేసి నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇలా స్నాక్ బాగా తింటారు. మాకైతే మరమరాలు ఇలా డ్రై ఫ్రై చేసేసి మిక్స్చర్ లాగా చేయడం ఇష్టం అనమాట. నాకు అలా ఇష్టము. సో ఇది వీళ్ళ కోసం ఇలా చేస్తాను అనమాట. సో ఈ మరమరాలని ఏంటంటే డైరెక్ట్గా కలిపేయడమే. ఇది ఇలా చేసి పెడితే మా పిల్లలు రోజంతా ఇదే తింటారు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇదే ఎక్కువ తింటారనమాట. సో ఇలా జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవడమే. సో ఇలా మిక్స్ చేశాక నేను వాళ్ళు పైన కైట్స్ ఎగరేస్తున్నారు కదా, సో వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నాను. చూడండి మా వాళ్ళైతే కైట్స్ ఎగరేయడం మానేసి కూడా తింటూనే ఉంటారు. సో ఇలా బాక్స్లో పెట్టేసి వాళ్ళకి ఒక 3 స్పూన్స్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని అలాగే బ్లూటూత్ స్పీకర్ తీసుకొని పైకి వెళ్తున్నాను అనమాట. చూడండి నేను వచ్చి ఎంతసేపు తను అప్పుడే చాలా అయిపోయింది. మా వాళ్ళైతే నాకే మా హస్బెండ్ కైట్ ఎగరేస్తున్నారు. బాగా చిన్న సైకిల్ ఇక్కడ పెట్టుకొని తొక్కుతూ ఉన్నాడు అనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:20 అలా అయిపోతుంది, 6 అవుతున్నట్టుంది. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. అండ్ మళ్ళీ నైట్ ఈవినింగ్ కిందకు వచ్చాక కూడా మళ్ళీ అదే కావాలని మళ్ళీ పెట్టుకొని తింటున్నారు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మరమరాల్లో కొద్దిగా చికెన్ గ్రేవీ మిక్స్ చేశాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ మిక్స్ చేసేసి చేస్తే లైట్గా చాలా బాగుంటుంది. సో నేను కూడా నైట్ అదే తినేసాను. లైట్గా చాలా లైట్గా మిక్స్ చేయాలన్నమాట. సో ఈ నా డిన్నర్ ఇదే. సో అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.